రైట్. అట్లాగే సార్ జపాన్ కంపెనీస్తో కూడా టైఅప్ అనేది కూడా విన్నాము. సో ఏంటి దాని గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మనకు ఇంకోటి ఏంటంటే మనకు టామ్కామ్ అనే సంస్థ ఉంది, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ అని చెప్పేసి. అదేంటంటే అది కూడా నా ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు మనం లాంగ్వేజ్ నేర్పించి బయట దేశాలకు పంపించి వాళ్ళకి మంచి ఉద్యోగాలు, ఉదాహరణకి నర్సెస్ని దాదాపు ఒక ఐ థింక్ 200 నర్సెస్ని పంపించినట్టున్నాం ఇప్పటి వరకు. ఐ థింక్ జపాన్కి పంపించాము. కొంతమంది ఒక 46 నర్సెస్ని ఐ థింక్ వి సెంట్ టు జర్మనీ. వీళ్ళందరూ కూడా 1.5 lakh, 2 lakh rupees, 2.5 lakh rupees సాలరీస్ వస్తున్నాయి. అంటే సార్ మరి మీరు ఇక్కడ నుంచి విదేశాలకు కూడా యువతను పంపిస్తున్నాం. దాదాపు ఇప్పుడు ఒక 12,000 పంపించాం మనం. కన్స్ట్రక్షన్లో పంపిస్తున్నాము, మ్యానుఫ్యాక్చరింగ్లో పంపిస్తున్నాము. ఇప్పుడు వాళ్ళకి సంబంధించి మనకు ఒక ఫారిన్ ఏజెన్సీతో మనము అగ్రిమెంట్ పెట్టుకున్న తర్వాత ట్రైనింగ్లకి డబ్బులు కొంత వాళ్ళు పెట్టుకుంటారు, కొంత విద్యార్థులు పెట్టుకోవాలి, కొంతవరకు ప్రభుత్వం కూడా పెడతా ఉంది. నర్సెస్ వేరే కాలేజీల నుంచి వస్తారు, వాళ్ళు మనం తీసుకుని లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇస్తున్నాము. మన ఐటీలో చదువుకున్న విద్యార్థులకి ట్రైనింగ్ జర్మనీ పంపిస్తున్నాము, ఇజ్రాయెల్ పంపిస్తున్నాము, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పంపిస్తున్నాము, అమెరికా పంపిస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్స్ ఇన్ ద కంట్రీ. సో సార్ ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేసుకోవాలా, లేదంటే ట్రైనింగ్ చేసి మళ్ళీ ఇక్కడికి తిరిగి అక్కడ ఉద్యోగాలు మనం ఇక్కడి నుంచి పంపించిన తర్వాత వాళ్ళు కొంతకాలం ట్రైనింగ్ ఇప్పించి స్టైఫండ్ కూడా ఇస్తారు వాళ్ళు. ఉదాహరణకి జర్మనీకి పోతే ఒక 1,000 euros స్టైఫండ్ వస్తుంది వాళ్ళకి. 1,000 euros అంటే నియర్లీ 1 lakh rupees. జాబ్లో పోయిన తర్వాత 3,000 euros వస్తున్నారు వాళ్ళకి. మన దగ్గర ట్రైనింగ్ ఎంత అక్కడే పోయి కొంచెం ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు. మనం జర్మనీ లాంగ్వేజ్లో ట్రైనింగ్ ఇస్తున్నాము, జపనీస్ లాంగ్వేజ్లో ట్రైనింగ్ ఇస్తున్నాము. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు సంపాదించుకున్నారు, వాళ్ళు అక్కడ సిటిజన్షిప్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. హ్యూజ్ డిమాండ్ ఉంది ఇండియన్ లేబర్ ఫోర్స్కి. బట్ మన ఉద్దేశం ఏంటంటే తెలంగాణ అంటే మంచి వర్క్ ఫోర్స్ ఉంది ఇక్కడ, స్కిల్డ్ వర్క్ ఫోర్స్. ఒకప్పుడు మన ఇప్పుడు తెలంగాణలో ప్రతి గ్రామంలో కూడాను ఐటీ చేసి వేరే దేశాలకు వెళ్ళి యుఎస్ అక్కడ సెటిల్ అయిపోయిన విద్యార్థులు ఉన్నారు, మనకు స్టూడెంట్స్ ఉన్నారు, ఎన్ఆర్ఐలు అయిపోయినారు. అట్లాగే ఇప్పుడు మనకు ఈ టెక్నికల్గా కూడా మనం బెస్ట్ అనేది పేరు చేసుకోవాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం.